హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా విశ్రాంత ఉద్యోగుల ఇళ్లలో ఒక రకమైనటువంటి పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే వారు ఎంతో కాలంగా కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ మరియు ఎన్‌కాష్‌మెంట్ ఆఫ్ ఎన్యూటీ లీవ్ బకాయిలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయి. ఈ ప్రక్రియ కేవలం ఒక సాధారణ నగదు బదిలీ మాత్రమే కాదు. ఇది తమ జీవితాంతం కష్టపడి పనిచేసిన వేలాది మంది వృద్ధుల కుటుంబాలలో ఆర్థిక వెలుగులు నింపిన ఒక అద్భుతమైన మరియు అత్యంత ఆనందించదగ్గ పరిణామమని మనం భావించాలి. మన రాష్ట్రంలో పెన్షనర్లు తమ కష్టార్జితం కోసం, తమ సొంత డబ్బుల కోసం ఎంతో ఆవేదనతో ఎదురుచూస్తూ ఉన్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ ఒక కొండంత అండగా అయితే పెద్ద ఊరటనిచ్చింది. ఈ యొక్క నిధులు అందటం వల్ల పెన్షనర్లకు చాలా కాలం తర్వాత ఒక భారీ ఆర్థిక వెసులుబాటు లభించింది అని, తద్వారా వారు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకోగలుగుతున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే రాష్ట్రంలోని వేలాది మంది పెన్షనర్ల ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తోంది. ఇది వారి వృద్ధాప్యంలో ఒక గొప్ప భరోసాగా నిలిచింది. అయితే ఇదే సమయంలో కొంతమంది సర్వీస్‌లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా గ్రూపుల్లో మరియు వాట్సాప్ వేదికల్లో కొంత నెగెటివ్‌గా స్పందించడం మనం గమనిస్తూనే ఉన్నాము. పెన్షనర్లకు ఇచ్చారు సరే, మరి మా సంగతి ఏంటి? మాకెప్పుడు ఇస్తారు? అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదేమాత్రం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు అంతా ఒకే గొడుగు కిందకి ఉండే ఒకే కుటుంబం లాంటి వారని మనం గుర్తించాలి. ఈరోజు పెన్షనర్ల బకాయిలు క్లియర్ అయ్యాయి అంటే రేపు మీరు పదవీ విరమణ చేసినప్పుడు మీ దారి కూడా సుగమం అయినట్టే లెక్క. ప్రభుత్వం ఓసారి చెల్లింపుల ప్రక్రియను ప్రారంభించింది అనంటే అది స్తంభించిపోయిన వ్యవస్థను మళ్ళీ పట్టాలెక్కించినట్లే అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఆలస్యం జరిగితే రేపు మీరు రిటైర్ అయ్యాక మళ్ళీ 2 ఏళ్ళు క్యూలో నిలబడాల్సిన దుస్థితి వస్తుంది కాబట్టి అందరూ ఐక్యంగా ఉండి ఒకరి విజయాన్ని మరొకరు అభినందించుకోవాలి. సో, నాకు అందినటువంటి తాజా సమాచారం మరియు విశ్వసనీయ సమాచారం ప్రకారంగా 2025 డిసెంబర్ వరకు కూడా పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీ బిల్లులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు క్రెడిట్ అయ్యాయి. అయితే కొంతమంది మిత్రులు మరియు పెన్షనర్లు నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2025 జనవరి మరియు ఫిబ్రవరి నెలకు సంబంధించి బిల్లులు కూడా కొన్ని ప్రాంతాల్లో జమ అయ్యాయని చెప్తున్నారు. కానీ ఆ సమాచారం మాత్రం ఇంకా మనకు పూర్తిగా అధికారికంగా లేదా ప్రత్యక్షంగా ఇంకా నిర్ధారణకైతే రాలేదు గానీ, ఒకవేళ మీలో ఎవరికైనా జనవరి లేదా ఫిబ్రవరి నెలకు సంబంధించిన గ్రాట్యుటీ సొమ్ము ఖాతాలో జమ అయి ఉన్నట్లయితే దయచేసి మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ ద్వారా తెలియజేయగలరు. మీరిచ్చే ఈ చిన్న సమాచారం అనేది ఇంకా మన నిరీక్షణ చేస్తూ ఉన్నటువంటి వేలాది మంది పెన్షనర్లకు ఎంతో ధైర్యాన్ని మరియు స్పష్టతనైతే ఇవ్వగలదు. ఒకవేళ మీకు రావాల్సిన సొమ్ము ఇంకా అందకపోతే దానికి గల కారణాలు, సాంకేతిక కారణాలను మనం లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. బిల్ సబ్మిషన్‌లో ఏమైనా తప్పులున్నాయా? లేదా డీడీఓ స్థాయిలో ఏమైనా పొరపాట్లు జరిగి బిల్లులు ట్రెజరీకి వెళ్ళడం లేదా అనేది మీరు వ్యక్తిగతంగా సరిచూసుకోవాలి. ఇటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ భారీ స్థాయి చెల్లింపుల వెనుక ఉన్న ప్రభుత్వ కృషిని మనం తప్పక అభినందించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ఉ నిరు నిధులు విడుదల చేయటం నిజంగా ప్రశంసనీయము. అలాగే పెన్షనర్లు మరియు ఉద్యోగుల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ ఉన్నటువంటి ఏపీ జేఏసీ సంఘం, ఉపాధ్యాయ సంఘాలైన యూటీఎఫ్, ఏపీటీఎఫ్, అలాగే ఎస్టీయూ మరియు ఇతర రెవెన్యూ సంఘాలకు మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. సో, వీరందరూ ప్రభుత్వాన్ని పదే పదే కలిసి ఉద్యోగుల గోడును వినిపించటం వల్లే ఈరోజు ఈ యొక్క సత్ఫలితం అనేది దక్కినది. ఇక ఎర్న్డ్ లీవ్ ఎన్‌కాష్‌మెంట్ విషయానికొస్తే 2024 సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల వరకు చాలా మందికి నగదు జమ అయినట్లు సమాచారం అయితే ఉంది. దీని తర్వాత అంటే నవంబర్ మరియు డిసెంబర్ నెలలకు సంబంధించి ఎవరికైనా డబ్బులు గనుక వచ్చి ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలియజేయగలరు. మీ అనుభవం మరొకరి మార్గదర్శకంగా మారుతుంది మరియు వ్యవస్థపై నమ్మకాన్ని అయితే పెంచగలదు. ప్రభుత్వం దాదాపు 7,000 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఉద్యోగుల ప్రయోజనాల కోసం విడుదల చేయడం అనేది ఈ క్లిష్ట
ఆర్థిక పరిస్థితుల్లో సామాన్యమైన విషయం ఏమి కాదు. ఇందులో కేవలం గ్రాట్యుటీ కోసమే రూ. 3,411,00,00,000 భారీ మొత్తాన్ని కేటాయించారు. అంటే అది పెన్షనర్ల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. అలాగే ఎన్‌కాష్‌మెంట్ బకాయిల కోసం మరొక రూ. 1,800,00,00,000 కేటాయించడం జరిగినది. అయితే ఎన్‌కాష్‌మెంట్ విషయంలో 2022 నాటి పాత స్లాబ్ బిల్లులు కూడా కొన్ని సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉన్నట్లు మా దృష్టికొచ్చింది. ముఖ్యంగా కొంతమంది లెక్చరర్లు మరియు ఇతర ఉద్యోగులు 1988 నుండి తమ సర్వీస్ రెగ్యులర్ సర్వీస్‌లోకి మార్చుకున్న క్రమంలో కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి బిల్లులు ఆలస్యంగా సబ్మిట్ అవ్వడం వల్ల ఈ సమస్య అయితే వచ్చి ఉండవచ్చు. కాబట్టి ఇటువంటి వారు వెంటనే స్థానికంగా ఉన్న పెన్షనర్ల సంఘాలను లేదా ట్రెజరీ అధికారులను కలిసి తమ బిల్లుల పరిస్థితి వాకబు చేయాలి. ఎప్పటికప్పుడు అప్డేట్‌లను తెలుసుకోవడం ద్వారా మీ సొమ్మును త్వరగా పొందే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు పోలీసు సోదరులకు సంబంధించి కూడా ఒక గొప్ప శుభవార్త అయితే ఉంది. వారికి సంబంధించిన సరెండర్ లీవ్ బిల్స్ సొమ్ము కూడా ఖాతాలలో జమ కావడం మొదలైంది. పోలీసుల సంక్షేమం కోసం ప్రభుత్వం సుమారు రూ. 223,00,00,000 నిధులను విడుదల చేసింది. మరి ఈ సమాచారాన్ని పోలీస్ మిత్రులు ఒకరికొకరు పంచుకోవడం వల్ల విభాగంలో ఒక రకమైన భరోసా అయితే ఏర్పడుతుంది. గ్రాట్యుటీ ఏ విధంగా అయితే ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తుందో, అదేవిధంగా ప్రతి నెల కొంత మొత్తాన్ని కేటాయిస్తూ అన్ని రకాల ఎన్‌కాష్‌మెంట్ బకాయిలను కూడా క్లియర్ చేయాలని అయితే మనం కోరుకుందాము. ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ మొత్తం ఇతర శాఖల కంటే కొంత తక్కువగా ఉన్నప్పటికీ, వారి పెండింగ్ బిల్లులను కూడా ఇదే వేగంతో పరిష్కరించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న ఈ సానుకూల ప్రయత్నాలను మనం ముక్త కంఠంతో ప్రశంసించాలి. బకాయిలు రానప్పుడు మనం ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే నిలదీస్తామో, వారు మంచి పని చేసినప్పుడు కూడా అదే స్థాయిలో హర్షాన్ని వ్యక్తం చేయడం మన సంస్కారము. చాలామంది పెన్షనర్ సోదరులు ఫోను ద్వారా గూడా సార్ మీరు చెప్పినట్టే మనకు గ్రాట్యుటీ అయితే వచ్చింది. దాదాపు 20-21 నెలల నిరీక్షణ ఫలితం లభించింది అని చెప్తూ ఉంటే కలిగిన ఆనందం వర్ణనాతీతము. వారి సంతోషంలో భాగస్వామ్యం కావడం గూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా 2018 నాటి డీఆర్ బకాయిలు కొంతమంది ఫ్యామిలీ పెన్షనర్లకు సాంకేతిక కారణాల వల్ల అందటం లేదు. అటువంటి వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చి వారి బిల్లులను రీసబ్మిట్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించాలి. మరి అలాగే 2021 నుండి డిసెంబర్ 2020 ఏప్రిల్ నుండి డిసెంబర్ 2021 మధ్య పదవీ విరమణ చేసిన వారికి ఎన్‌కాష్‌మెంట్ డిఫరెన్స్ సొమ్ము ఇంకా అందాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొద్దీ దశల వారీగా 2019 నాటి డీఆర్ మరియు పీఆర్సీ అరియర్స్ కూడా చెల్లించాలని మనం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే 2024లో ప్రకటించిన 10% డీఏ పెన్షనర్లకు ఏప్రిల్ నెల పెన్షన్‌తో అంటే మే 1 తేదీ నుండి వచ్చే మొత్తంలో కలవాల్సి ఉంది. దీనికోసం పే బిల్స్ సాఫ్ట్‌వేర్‌లో తక్షణమే ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయాలని అయితే కోరుకుంటున్నాము. చివరగా అనకాపల్లి, కర్నూలు, కడప, నెల్లూరు ఇతర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల నమ్మకాన్ని కాపాడటమే మనందరి బాధ్యత. గత 3 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సరెండర్ లీవ్‌లను కూడా ప్రభుత్వం అయితే త్వరగా పరిష్కరిస్తుంది అనైతే ఆశిద్దాము.